గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. రాజాపూర్, నవాబుపేట మండలాల ప్రిజైడింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలను కలెక్టర్ వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. రాజాపూర్ ఎంపీటీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ను సైతం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్ గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికలు ఎటువంటి లోపాలు లేకుండా నిర్వహించాల్సిందిగా సూచించారు. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఎన్నికల ప్రక్రియను ఖచ్చితంగా అమలు చేయాలని పీఓలను ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు మరియు ఇతర సామాగ్రి సరైన స్థితిలోనున్నాయా లేదా ఒక్కటొక్కటి 2 సార్లు పరిశీలించాలని కూడా సూచించారు. బ్యాలెట్ బాక్సులు సరిగ్గా పనిచేస్తున్నాయా, పేపర్లు పాడవలసినవి ఏమైనా ఉన్నాయా, సీరియల్ నెంబర్లు సరిగ్గా ఉన్నాయా లేదో తప్పక పరిశీలించాలన్నారు. ఇక బ్యాలెట్ పేపర్ అకౌంట్ నిర్వహణలో చిన్న తప్పిదం కూడా పెద్ద సమస్యలకు దారితీస్తుందని కలెక్టర్ హెచ్చరిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ మధ్యాహ్నం 1 గంటకు ముగియడంతో పీఓలు వెంటనే బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి రిటర్నింగ్ అధికారులకు అందించాలని ఆదేశించారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, కౌంటింగ్ పూర్తయిన తర్వాత గెలిచిన అభ్యర్థులకు సర్టిఫికేట్లు జారీ చేసి అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా జరగాలని తెలిపారు. ఒక్క ఓటు కూడా నిర్ణయాత్మకమయ్యే ఎన్నికల నేపథ్యంలో పీఓలు అత్యంత జాగ్రత్తగా, పారదర్శకంగా ఎన్నికల నియమావళి పాటిస్తూ ఎటువంటి తప్పులు లేకుండా శాంతియుతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. మనకి రాజాపూర్ మండలంలో ఎలక్షన్ చేయబోతున్నారు. అంటే మీరు డిఫరెంట్ మండల్స్ నుంచి వచ్చుంటారు. మీకు రాజాపూర్ మండలంలో డ్యూటీ పడింది. మీరు ఎల్లుండి అంటే 10వ తారీఖున ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి ఇక్కడికే వచ్చి రిపోర్ట్ చేయాలి. మీతో పాటుగా మీ ఆర్డర్స్ వచ్చినాయి అందరికీ. సో మీ ఆర్డర్లో మీకు 1+2 ఉన్నారు, 1+1, 1+2 ఉన్నారు. రాజాపూర్లో 1+3 లేరు కదా అనేది మీకు తెలుసు. కాబట్టి ఒకసారి వాళ్ళతో కూడా మీరు వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా మీరు అందరూ కూడా యు ఆర్ ఆల్ వెల్ ట్రైన్డ్. సో పీఓలు